హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే ఒక స్వీట్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. అది ఏంటి అంటే రవ్వ కేసరి. ఈ రెసిపీ ఏదైనా ఫెస్టివల్స్కి కానీ లేదంటే మీ ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు కానీ ట్రై చేస్తే చాలా టేస్టీ అండ్ కలర్ఫుల్గా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఓకే, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకుందాం. ప్యాన్ హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ వేసుకోవాలి. దీనిలో జీడిపప్పు వేసి లైట్గా ఫ్రై చేయాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఎక్కువ ఫ్రై చేయొద్దు, బ్లాక్ కలర్ వచ్చేస్తాయి. లైట్గా ఫ్రై చేయండి. ఈ విధంగా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. నెక్స్ట్ కిస్మిస్ వేసి ఫ్రై చేయాలి. ఇవి కూడా బాల్స్లా అవుతాయి అన్నమాట. ఆ బాల్స్లా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి. ఓకే, ఇవి కూడా ప్లేట్లోకి తీసేసుకున్నాం కదా. ఇప్పుడు జీడిపప్పుని 2 పార్ట్స్ కింద అండ్ కిస్మిస్ని 2 పార్ట్స్లా డివైడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆరెంజ్ కలర్ ఒకటి అండ్ గ్రీన్ కలర్ ఒకటి 2 టైప్స్ ఆఫ్ కేసరి చేస్తున్నాం కదా. సో మనం 4 పార్ట్స్ కింద ఇలా డివైడ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు కిస్మిస్ వేయించుకున్న ప్యాన్లోనే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వేసుకొని 1 కప్ బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఇది జస్ట్ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి అలా ఫ్రై చేస్తూ ఉండండి. ఇంట్లో స్వీట్ ఇష్టపడే పిల్లలు ఉంటే అప్పటికప్పుడు అలా ప్రిపేర్ చేసి పెట్టడానికి ఈ రవ్వ కేసరి అనేది చాలా సింపుల్గా ఉంటుంది. ఎందుకంటే ఒక 5 to 10 మినిట్స్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనం. సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎక్కడైనా ప్రసాదంలా ఇచ్చేటప్పుడు కూడా మనం నార్మల్గా బౌల్తో పట్టుకెళ్ళిస్తుంటాం. అలా కాకుండా ఇలా షేప్స్లో చేసినట్టయితే డిఫరెంట్ లుక్ వస్తుంది. ఓకే, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం మనం. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ వేసుకుందాం. వన్ కప్ బొంబాయి రవ్వ వేసుకొని ఇప్పుడు ఫ్రై చేసాం కదా, జస్ట్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు అలానే ఫ్రై చేసేసుకుందాం. నేను ఫస్ట్ టైం రాఖీ పౌర్ణమికి స్పెషల్ స్వీట్గా ట్రై చేశాను అన్నమాట ఈ కేసరి. అయితే ఫస్ట్ అందరూ ఎలా ఉంటుందో అనేసి అన్నారు. బట్ టేస్ట్ చేసిన తర్వాత అయితే గుడ్ కాంప్లిమెంటే వచ్చింది. నైస్ అనేసి. ఓకే, ఫ్రై అయిపోయింది కదా. ఇది కూడా బౌల్లోకి తీసేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకుందాం. ఈ ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వేసుకోవాలి. అలానే 3 కప్స్ ఆఫ్ వాటర్ వేయాలి. మనం రవ్వ ఏ కప్తో అయితే తీసుకున్నామో సేమ్ కప్తో 3 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ హీట్ అయిన తర్వాత సేమ్ కప్తో 1 కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి. 1 కప్ రవ్వ తీసుకున్నాం కదా, సో 1 కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి. ఎంత క్వాంటిటీలో రవ్వ తీసుకుంటే సేమ్ క్వాంటిటీలో షుగర్ వేసుకుంటే ఈక్వల్గా ఉంటుంది, సరిపోతుంది. అలానే కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి. ఈ వాటర్ బాగా మరగనివ్వాలి. ఈ వాటర్ మరిగేలోపు కేసరి ప్రిపరేషన్ వేయడానికి ఒక రౌండ్గా ఉండే ప్లేట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను. దానికోసం గీ తీసుకొని ఈ ప్లేట్ అంతా అప్లై చేసుకోవాలి.
వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ప్లేట్ అంతాకి అప్లై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఓకే, వాటర్ మరిగాయి. ఇప్పుడు దీంట్లో ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకుందాం. ఫుడ్ కలర్ యాడ్ చేసిన తర్వాత బాగా కలిపేసి బౌల్లోకి బొంబాయి రవ్వ తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ రవ్వను తీసుకొని స్లోగా వేస్తూ అలా కలుపుతూ ఉండాలి, లేదంటే ఉండలు కడతాయి. ఉండలు కట్టకుండా కేర్ఫుల్గా కలుపుతూ ఉండండి. అలా రవ్వ వేసిన తర్వాత ఒక 5 to 7 minutes బాయిల్ అయితే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు కొన్ని జీడిపప్పు అండ్ కిస్మిస్ దీంట్లో వేసేసి బాగా కలిపేద్దాం. ఓకే, ఆల్మోస్ట్ అయిపోయింది. ఈ విధంగా వచ్చేంత వరకు అలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఈ ప్రిపరేషన్ వేయడానికి ప్లేట్ అయితే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా, సో ఆ ప్లేట్లో ఈ ప్రిపరేషన్ అంతా నీట్గా వేసేసి నీట్గా సర్దుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు అండ్ కిస్మిస్ జస్ట్ అలా పెట్టి కొంచెం నొక్కితే అలా స్టిక్ అయి ఉండిపోతాయి. ఎందుకంటే ఇదంతా చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది. ఓకే, స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకుందాం. ఇప్పుడు 2 tablespoons ఆఫ్ గీ వేసుకోవాలి. అలానే 3 cups ఆఫ్ వాటర్ వేసుకోవాలి. ఇప్పటి వరకు ఆరెంజ్ కలర్ చేసాం కదా, ఇప్పుడు గ్రీన్ కలర్, సేమ్ ప్రాసెస్ బట్ గ్రీన్ కలర్ చేస్తున్నాం. వాటర్ హీట్ అయిన తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్, అలానే 1 cup షుగర్ వేసుకొని బాగా మరగనివ్వాలి. ఇప్పుడు దీనిలో గ్రీన్ ఫుడ్ కలర్ యాడ్ చేసేసుకుందాం. ఒకసారి కలిపేసి ఈ వాటర్ బాగా మరగనివ్వాలి. నేనైతే గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ చూస్ చేసుకున్నాను, మీరు ఎనీ కలర్ చూస్ చేసుకోవచ్చు. ఓకే, వాటర్ మరుగుతున్నాయి. ఈ విధంగా మరిగిన తర్వాత నీట్గా రవ్వ వేసేసి అలా కలుపుతూ ఉండండి. ఎందుకంటే మర్చిపోవద్దు, ఉండకడుతుంది. ఉండకడితే ఆ టేస్ట్ అంటే చేంజ్ అయిపోతుంది. ఈ కేసరి చేసేటప్పుడు ఏంటంటే ఒక 3-4 కలర్స్ తీసుకొని డిఫరెంట్ షేప్స్ కట్ చేసుకొని సర్వ్ చేసామంటే డిఫరెంట్ లుక్ వస్తుంది. లైక్ ట్రయాంగిల్, సర్కిల్ అండ్ బాక్స్ షేప్ ఇలా అన్నమాట. ఓకే, ఇప్పుడు జీడిపప్పు అండ్ కిస్మిస్ వేసేద్దాం. ఓకే, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్న ప్లేట్ ఉంది కదా, గీ అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా, ఆ ప్లేట్లోకి అయితే ఈ విధంగా అయిన తర్వాత ఆ ప్లేట్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు జీడిపప్పు అండ్ కిస్మిస్ని జస్ట్ పైన అలా జస్ట్ చిన్నగా టచ్ చేస్తే దాంట్లో స్టిక్ అయి ఉండిపోతాయి. ఇవి చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది. జస్ట్ అలా ప్లేట్లోకి టర్న్ చేస్తే ఈజీగా పడిపోతుంది. అప్పుడు మనకి ఏ షేప్స్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకోవచ్చు. ఓకే, చల్లారిన తర్వాత అయితే ఇలా వచ్చేస్తుంది. ఓకే, నేనైతే ఈ ట్రయాంగిల్ షేప్స్ తీసుకున్నాను. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకొని సర్వ్ చేసుకోండి. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.